హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాలో బౌద్ధ డైమండ్ ట్రయాంగిల్ లిస్టులో చేరింది. రత్నగిరి, ఉదయగిరి, లలితగిరి. ఇది ఒడిశాలో ఉంటుంది. అసలు యునెస్కో అంటే ఏంటిది? యునెస్కో నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ యునెస్కోను 1945 నవంబర్ 16 స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ప్యారిస్లో ఉంటుంది. ప్రజెంట్ ఈ యునెస్కో చీఫ్కు ఖాలద్ ఎల్ ఎనానీ గారు, ఈజిప్ట్ దేశస్థుడు. మన ఇండియా నుండి అయితే 44 యునెస్కో గుర్తింపు వరల్డ్ హెరిటేజ్ సైట్ నుండి 44 యునెస్కో గుర్తింపు పొందాయి. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ నుండి 16 గుర్తింపు పొందాయి. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ నుండి 9 గుర్తింపు పొందాయి. యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ నుండి 13 గుర్తింపు పొందాయి. వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ నుండి 14 చేరింది. రీసెంట్గా టెంటేటివ్ లిస్టులోకే బౌద్ధ డైమండ్ ట్రయాంగిల్ చేరింది. మనం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి తెలుసుకుందాము. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు. దీని యొక్క డేట్ అనేది ఏప్రిల్ 18న జరుపుకుంటారు. యునెస్కో విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థతో గుర్తించబడిన ప్రదేశం. 1972లో యునెస్కో ఆమోదించబడిన ప్రపంచ సాంస్కృతిక సహజ వారసత్వ పరిరక్షణకు సంబంధించిన సమావేశంతో ఉదహరించబడింది. 2025 నాటికి 44 ప్రదేశాలు భారతదేశంలో ఉన్నాయి. 35 సాంస్కృతిక, 7 సహజ ప్రదేశం మరియు కొత్తగా జోడించబడిన మరాఠా సైనిక ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. యునెస్కో గుర్తించబడిన ప్రదేశాలను ఆర్డర్లో రాశాను. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఆగ్రా కోట. దీని యొక్క రాష్ట్రం ఉత్తరప్రదేశ్. గుర్తింపు పొందిన సంవత్సరం 1983. నెక్స్ట్ది అజంతా గుహలు, మహారాష్ట్ర 1983. ఎల్లోరా గుహలు, ఔరంగాబాద్, మహారాష్ట్ర 1983. తాజ్మహల్, ఆగ్రా, ఉత్తరప్రదేశ్ 1983. ఫిఫ్త్ వన్ సూర్య దేవాలయం, కోనార్క్, ఒడిషా 1984. సిక్స్త్ది మహాబలిపురం స్మారక సముదాయం, తమిళనాడు 1984. 7 కజిరంగా నేషనల్ పార్క్, అస్సాం 1985. మానస్ వన్యప్రాణి అభయారణ్యం, అస్సాం 1985. కియోలాడియో నేషనల్ పార్క్, రాజస్థాన్ 1985. గోవాలో చర్చిలు మరియు కాన్వెంట్లు, గోవా 1986. ఫతేపూర్ సిక్రీ, ఉత్తరప్రదేశ్ 1986. హంపి స్మారక సముదాయం, బళ్ళారి, కర్ణాటక 1986. ఖజురహో స్మారక సముదాయం, మధ్యప్రదేశ్ 1986. ఎగ్జామ్స్లో 1 బిట్ అయినా వస్తుంది. ఎలిఫెంటా గుహలు, మహారాష్ట్ర 1987. యునెస్కోకు సంబంధించి కంపల్సరీ 1 బిట్ అయితే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతారు. ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టి ప్రిపేర్ అవ్వండి. గ్రేట్ లివింగ్ చోళా దేవాలయాలు, తమిళనాడు 1987. పట్టదకల్ స్మారక సముదాయం, కర్ణాటక 1987. సుందర్బన్ నేషనల్ పార్క్, పశ్చిమ బెంగాల్ 1987. నందాదేవి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ పార్కులు, ఉత్తరాఖండ్ 1988. 2005 బౌద్ధ స్మారకాలు, సాంచి, మధ్యప్రదేశ్ 1989. హుమయూన్ సమాధి, ఢిల్లీ 1993. కుతుబ్ మినార్ మరియు ఇతర స్మారకాలు, ఢిల్లీ 1993. పర్వత రైలు మార్గాలు, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ 1999. 2005, 2008. మహాబోధి ఆలయం, బీహారు 2002. భింబెట్కా శిల, మధ్యప్రదేశ్ 2003. ప్రదేశం ఇచ్చి రాష్ట్రం మాకు కనుగోమంటారు ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూసుకోండి. కూడా అడుగుతారు, లేకపోతే ఆర్డర్ వైజ్గానైనా అడుగుతారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, మహారాష్ట్ర 2004. చంపానేర్ పావగఢ్ పురావస్తు పార్కు, గుజరాత్ 2004. లాలాకోట్ సముదాయం, ఢిల్లీ 2007. జంతర్ మంతర్, జైపూర్, రాజస్థాన్ 2010. పశ్చిమ ఘాటులు, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక 2012. రాజస్థాన్ కొండ కోటలు, రాజస్థాన్ 2013. రాణికి వావు ఫస్ట్ టైం అడిగారు ఇది క్వశ్చన్, గుజరాత్ 2014. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్కు, హెచ్పి, హిమాచల్ ప్రదేశ్ 2014. నలంద మహావిహార స్థలం, బీహారు 2016. కాంచనగంగా నేషనల్ పార్క్, సిక్కిం 2016. లే కార్బుజియర్ నిర్మాణ కాంప్లెక్స్, చండీగఢ్ 2016. అహ్మదాబాద్ చారిత్రక నగరం, గుజరాత్ 2010. ముంబై గోతిక్ ఆర్ట్ డెకో భవనాలు, మహారాష్ట్ర 2018. జైపూర్ నగరం, రాజస్థాన్ 2019. డోలవీర హరప్ప నగరం, గుజరాత్ 2021. రామప్ప టెంపుల్, తెలంగాణ 2021. హొయసలలు, కర్ణాటక 2023. శాంతినికేతన్, పశ్చిమ బెంగాల్ 2023. మోయిడంబు అహోం రాజవంశపు సమాధులు, అస్సాం 2024. రీసెంట్గా యాడ్ అయింది భారతదేశ మరాఠా సైనిక దృశ్యం, మరాఠా కోటలు, మహారాష్ట్ర 2025.
రీసెంట్గా యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ నుండి దీపావళి అనేది గుర్తింపు పొందింది. యునెస్కో నుండి అయితే కంపల్సరీ ఒక 1 మార్క్ అయితే వస్తాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.